ఈ వీడియో SHMలో పార్ట్ 7 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం సింపుల్ పెండులం అప్లికేషన్స్ని కంటిన్యూ చేస్తాం. ప్రీవియస్ వీడియో పార్ట్ 6 వీడియోలో మనం స్టార్ట్ చేసాం. ఈ వీడియో అప్లికేషన్ని మనం కంటిన్యూ చేస్తాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. రైట్, ప్రీవియస్ వీడియోలో మనం సింపుల్ పెండులం స్టార్ట్ చేసాం, పార్ట్ 6 వీడియో. ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉండేది, దాని నుంచి మీరు చూడొచ్చు. రైట్, ప్రీవియస్ వీడియోలో కొన్ని అప్లికేషన్స్ చేసాం. ఈ వీడియోలో మరికొన్ని అప్లికేషన్స్, మరికొంత ఎక్కువ సింపుల్ పెండులం గురించి నేర్చుకుందాం. ఈ వీడియో మనకు పార్ట్ 6 వీడియో మీకు గుర్తుంటే, ఒకవేళ చూడకపోతే కంపల్సరీ చూడాలి, లేకపోతే ఇదేం అర్థం కాదు. దానికి కంటిన్యూషన్ కదా. అందుకు ఒక కార్ యాక్సలరేట్ అవుతూ ఉంటే ఆ లోపల ఒక సింపుల్ పెండులంని హ్యాంగ్ చేస్తే దీని మీద ఎంత యాక్సలరేషన్, నెట్ యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అంటే √G² + A² ఉంటుంది. సో టోటల్ టైం పీరియడ్ ఫార్ములా వచ్చేసి T = 2π√L/√G² + A² ఉంటుంది అని డెరైవ్ చేశాం. సో ఈ డెరివేషన్స్ అని చూసి ఉండాలి పార్ట్ 6లో. మామూలుగా సింపుల్ పెండులం ఫార్ములా ఏంటి? T = 2π√L/G ఎఫెక్టివ్. ఎప్పుడు G ఎఫెక్టివ్? ఇఫ్ సస్పెన్షన్ ఈజ్ యాక్సలరేటింగ్, సస్పెండెడ్ పాయింట్ ఈజ్ యాక్సలరేటింగ్. దాని గురించి మనం టోటల్గా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో అది చూడకపోతే అదంతా చూడాలి. ఈ వీడియోలో దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మనం ఒక హారిజాంటల్ ప్లేన్ మీద, ఒక హారిజాంటల్ రోడ్డు మీద బాడీ అనేది, కార్ అనేది యాక్సలరేట్ అవుతుంది. అలా కాకుండా ఒక ఇంక్లైన్ ప్లేన్ మీద స్లైడ్ అవుతుంటే ఎలా ఉంటుంది ఆ విషయం చూద్దాం. ఓకేనా, ఇది చెరిపేస్తున్నాను. సో నౌ దిస్ కార్ ఈజ్ స్లైడింగ్ ఆన్ ఏ ఇంక్లైన్ ప్లేన్. ఇంక్లైన్ ప్లేన్ మీద స్లైడ్ అవుతుంది. లెట్స్ టేక్ దిస్ ఇస్ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్. ఇప్పుడు ఇది కిందకు వస్తుంది అంటున్నాం. ఎంత యాక్సలరేషన్తో కిందకు వస్తుంది అంటే G/θ. సంథింగ్ ఈజ్ స్లైడింగ్ డౌన్ అంటే ఎంత యాక్సలరేషన్తో కిందకు వస్తుంది అంటే G/θతో కిందకు వస్తుంది అని చెప్తాం. ఎప్పుడైతే G/θతో కిందకు వస్తుందో ఇక్కడ మనకి ఏం కావాలి? G ఎఫెక్టివ్. G ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్ యాక్సలరేషన్ ఆఫ్ ద బాబ్ యొక్క ఎఫెక్టివ్ యాక్సలరేషన్. దీని మీద ఏముంటుంది? G ఉంటుంది. ఎలా ఉంటుంది? వెర్టికల్లీ డౌన్ G యాక్ట్ చేస్తుంది. మరి ఇది ఏ అనే యాక్సలరేషన్తో స్లైడ్ అవుతుంటే దీని మీద ఏముంటుంది? సూడో ఫోర్స్ ఉంటుంది. ఎలా యాక్ట్ చేస్తుంది సూడో ఫోర్సు? బ్యాక్ సైడ్, ఐ మీన్ ఆపోజిట్ టు ద ఏకి ఆపోజిట్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపితే మనకి నెట్ యాక్సలరేషన్ వస్తుంది. దేని కలపాలి? జీని ఏని కలపాలి. ఈఏ కాదు, దీని మీద యాక్ట్ చేసే ఏదది సూడో ఫోర్స్, దాని మీద యాక్ట్ చేసే ఏని కలపాలంటే జీని ఈఏని కలపాలి. కలపాలంటే నేను ఇక్కడ ఒక X యాక్సిస్ తీసుకుంటా, ఇక్కడ ఒక Y యాక్సిస్ తీసుకుంటా. ఇది θ అయితే ఇది కూడా θనే. సో ఇదంతది 90. సో జీకి ఏకి మధ్యలో యాంగిల్ ఎంత అంటే జీకి ఏకి మధ్యలో యాంగిల్ 90 + θ. రెండింటికి కలిపే యాంగిల్ ఎంత? 90 + θ. సో రెండు వెక్టార్స్ ఉన్నాయి, ఒకటి G ఇంకోటి A. సపరేటెడ్ బై అన్ యాంగిల్ ఎంత? 90 degrees, 90 + θ. పారలోగ్రామ్లో అప్లై చేస్తే అయిపోద్దిగా. సో వాట్ ఈస్ పారలోగ్రామ్లో? ఎఫెక్టివ్ అంటే రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు √G², ఫస్ట్ వెక్టార్ స్క్వేర్ ప్లస్ సెకండ్ వెక్టార్ స్క్వేర్ ప్లస్ 2GA cos ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ దెమ్? 90 + θ. cos 90 + θ. cos 90 + θ అంటే సెకండ్ క్వాడ్రంట్ మైనస్ sin θ. అది. సో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, G² ప్లస్ ఏ బదులుగా G/θ వేయచ్చుగా, వేసేద్దాం. వేసేస్తే G² sin² θ ప్లస్ 2G² sin θ. అది వచ్చేసి -sin θ. సో -sin θ. ఏది? cos 90 + θ వచ్చి. సో దీన్ని ఏం రాయొచ్చు? G² కామన్ తీస్తే G బయటకు వచ్చేస్తే √ ఇది 1 ప్లస్ ఇది మైనస్ కాబట్టి మైనస్ sin² θ. అది 1 - sin² θ cos² θ. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? G cos θ వస్తుంది. దిస్ ఈజ్ G ఎఫెక్టివ్. ఓకేనా? G ఎఫెక్టివ్ వచ్చింది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకోండి. వాట్ ఈస్ ద టైం పీరియడ్ రిక్వైర్డ్ ఆన్సర్? 2π√L/G ఎఫెక్టివ్ బదులు ఏం రాయాలి? G cos θ. సో దిస్ విల్ బి ద ఆన్సర్. సో ఒక కార్ స్లైడ్ అవుతుంది అంటే అందులో ఒక పెండులం హ్యాంగ్ చేసాము అంటే దాని మీద G ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటే G cos θ ఉంటుంది. టైం పీరియడ్ ఎంత ఉంటుంది అంటే 2π√L/G cos θ ఉంటుంది. నోట్ చేసుకోండి. ఇంకొన్ని అప్లికేషన్స్ చూద్దాం. ఓకే, ఈ అప్లికేషన్ చూద్దాం. చూడండి ఈ ప్రాబ్లం. Time period when length of pendulum is very large.
చాలా ఎక్కువ పెద్దది. ఎంత? కంపారబుల్ టు ద రేడియస్ ఆఫ్ ఎర్త్, అంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ కన్నా పెద్దది అని అర్థమైందా? అంటే మామూలు టైం పీరియడ్ ఉందనుకోండి, మామూలు పెండులం 2π√L/g అంటాం. అది మామూలు పెండులం, మామూలు సింపుల్ పెండులం, రీజనబుల్ లెంత్ 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్ అట్లా. ఇది వెరీ వెరీ లార్జ్, రేడియస్ ఆఫ్ ఎర్త్తో కంపారబుల్ చేయగలిగినంత, అంటే హాఫ్ ది రేడియస్ ఆఫ్ ఎర్త్, డబల్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్, త్రిబుల్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్, ఇటువంటి పెండులమ్స్, చాలా పెద్ద పెండులమ్స్. అట్లాంటి వాటికి టైం పీరియడ్ ఎలా ఉంటుంది? చాలా చూడండి. దానికి టైం పీరియడ్ ఎంత ఉంటుందో ఫస్ట్ రాసేస్తాను, చూడండి, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. వెన్ లెన్స్ ఆర్ వెరీ వెరీ హ్యూజ్, వెరీ లార్జ్, దెన్ 1/g ఇంటూ 1/L ప్లస్ 1/r. ఆఫ్ కోర్స్ క్యాపిటల్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది ఎర్త్. సో ఇది మనకి టైం పీరియడ్ అవుతుంది. అర్థమవుతుందా? వెరీ వెరీ లార్జ్ అయినప్పుడు ఇటువంటి ఫార్ములా వాడాలి. ఇది గుర్తుపెట్టుకోవడం ఇంకా ఈజీయే. ఇప్పుడు ఎల్ కిందకు వచ్చింది అనుకోండి, దీన్నే ఎలా రాయొచ్చు కావాలంటే మామూలు ఫార్ములాని 2π√1/g ఇంటూ 1/L అని రాయొచ్చా? దాని పక్కన 1/r పెట్టాలి. అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ డయాగ్రామ్ గీసాను చూడండి. మనకు ఒక పెండులం ఉంది, లెంత్ L, అది చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా అంటే కంపారబుల్ టు ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా? చిన్న ఆసిలేషన్ చేసాం, బట్ నాకు కనిపించాలని కొద్దిగా పెద్దగా చూపించాను, అంతే, ఏం లేదు. ఓకేనా? సో చిన్న ఆసిలేషన్, చిన్న డేటా చేసినాం, SHM చేస్తూ ఉంటుంది. దానికి టైం పీరియడ్ ఎంత అది మనం చూడాలి. ఆల్రెడీ ఫార్ములా చూసాం, బట్ డెరివేషన్ ఒకసారి చూద్దాం. డెరివేషన్ అంత అంటే ఒకసారి చూడడానికి అంతే, అది నువ్వేం పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. రైట్. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లం చేయాలి కదా, అది. సో దీని మీద టెన్షన్ T యాక్ట్ చేస్తుంది అనుకుంటే దీన్ని రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇటు ఒక కాంపోనెంట్, ఇటు ఒక కాంపోనెంట్. ఇటువైపు ఏముంటుంది? T cos θ, ఎందుకు ఇది కూడా θ అవుతుంది కాబట్టి ఇటువైపు ఏమో T sin θ ఉంటుంది. ఫినిష్. అలాగే mg ఎలా యాక్ట్ చేస్తుంది అంటే వెర్టికల్లీ డౌన్ అనకూడదు, టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. mg ఎట్ యాక్ట్ చేస్తుంది అంటే వెర్టికల్లీ డౌన్ అని ఎప్పుడు అంటాము? మనం వెరీ స్మాల్, మనం ఒక ఎర్త్ని సర్ఫేస్ కింద తీసుకున్నప్పుడు. కానీ ఇది ఎప్పుడైతే నీకు పెద్దగా అయిపోయిందో ఎర్త్ లుక్స్ లైక్ ఎ స్ఫియర్. సో mg వెయిట్ ఎట్ యాక్ట్ చేస్తుంది అంటే టువర్డ్స్ సెంటర్ యాక్ట్ చేస్తుంది. ఎవరి సెంటర్? ఎర్త్ సెంటర్. సో mg కిందకి వేయకూడదు, ఎటు వేయాలి? ఇలా వేయాలి. అది తేడా. మామూలు పెండులంలో mg కిందకి యాక్ట్ చేస్తుంది, వెర్టికల్లీ డౌన్ యాక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ వెర్టికల్లీ డౌన్ కాదు, టువర్డ్స్ సెంటర్ యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక 5 యాంగిల్ చేస్తుంది అనుకుందాం, ఆ పాయింట్ ఎర్త్ సర్ఫేస్ మీద. అప్పుడు ఈ mgని ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇటువైపుకి ఒకటి, ఇటువైపుకి ఒకటి. ఇది 5 అయితే ఇది కూడా 5నే. సో θ కాదు, 5. దిస్ ఈజ్ నాట్ θ, 5. సో ఇటువైపు ఏముంటుంది అంటే g cos 5 ఉంటుంది, ఇటువైపు ఏముంటుంది అంటే g sin 5 ఉంటుంది. రైట్. ఇప్పుడు ఫోర్సెస్ రాద్దాం చూడండి. x యాక్సిస్, y యాక్సిస్. ఫస్ట్ నేను y యాక్సిస్ చూస్తున్నాను. y యాక్సిస్ ఓకేనా? T cos θ మైనస్ mg cos 5. చాలా చూడండి. y యాక్సిస్ మీద మనం మోషన్ తీసుకోవట్లేదు, ఆసిలేషన్స్ ఓన్లీ ఆన్ x యాక్సిస్ మీద తీసుకుంటున్నాం. సో వి నెగ్లెక్ట్ మోషన్ ఆన్ y యాక్సిస్. సో ఇక్కడ రాసుకోండి, నెగ్లెక్ట్ మోషన్ ఆన్ y యాక్సిస్. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసినామో T cos θ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 0 చేసుకున్నాం అనుకో, T cos θ మైనస్ mg cos 5. సో T cos θ ఈజ్ ఈక్వల్స్ టు mg cos 5 ఇలా రాసుకోవచ్చు. అండ్ θ 5s ఆర్ స్మాల్, θ 5 ఆర్ స్మాల్ కదా, దే ఆర్ స్మాల్ యాంగిల్స్. కాస్ స్మాల్ యాంగిల్ ఏమవుతుంది? 1. కాస్ 0 ఎంత? 1. కాస్ స్మాల్ యాంగిల్ ఎంత? 1. అలా గుర్తుపెట్టుకోండి. స్మాల్ యాంగిల్ 1 అయితే T ఈజ్ ఈక్వల్స్ టు mg అని రాసేయచ్చు. సో y యాక్సిస్ బట్టి ఒక రిలేషన్ వచ్చింది, ఏంటది? T ఈజ్ ఈక్వల్స్ టు mg. x యాక్సిస్ చూడండి. x యాక్సిస్ మీద ఫోర్స్ ఎంత అంటే fx ఈజ్ ఈక్వల్స్ టు T sin θ ప్లస్ mg sin 5. ఇది x యాక్సిస్ మీద ఫోర్స్. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ వాట్ మేకింగ్ దిస్ పెండులం టు ఆసిలేట్. ఎవరు ఆసిలేట్ చేయిస్తున్నారు? fx. సో యూ కాంట్ నెగ్లెక్ట్ fx. అర్థమైందా? సో fx మీదే మనకు కావాలి, అదే SHM చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ SHMs. సో fx ఈజ్ ఈక్వల్స్ టు, ఎప్పుడైతే θలో అవి స్మాల్ అన్నామో Tθ ప్లస్ mg 5 అని రాసుకోవచ్చా? θ స్మాల్ అయితే sin θ అవుతుంది, cos θ 1 అవుతుంది.
ఓకేనా, సైన్ టీటా టీటా అవుతుంది. ఇప్పుడు టీ ఈజ్ ఎంజీ కాబట్టి ఇందులో ఎంజీ పెట్టాం అనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇందులో ఎంజీ పెడితే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ ఇంటూ టీటా ప్లస్ ఫై అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫోర్స్ ఫర్ మేకింగ్ ఆసిలేషన్స్. ఇది నోట్ చేసుకోండి, టైం పీరియడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్స్ యాక్సిస్ మీద ఫోర్స్ ఎంత వచ్చింది చెప్పండి, ఎంజీ ఇంటూ టీటా ప్లస్ ఫై వచ్చింది. అదే ఎంజీ ఇంటూ టీటా ప్లస్ ఫై వచ్చింది. జాగ్రత్తగా చూడండి, ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటే ఇక్కడ నేను మళ్ళా డయాగ్రామ్ ఇటు షార్ట్గా గీస్తాను చూడండి. ఇది ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటే ఇది ఆర్ ఉంది, ఈ యాంగిల్ ఫై ఉంది, ఇది ఎల్ ఉంది, ఈ యాంగిల్ టీటా ఉంది. ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ని అక్కడ గీసా. ఇది ఎక్స్ డిస్ప్లేస్ అయింది అనుకున్నా. అఫ్కోర్స్ ఇక్కడ మైనస్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే రీస్టోరింగ్ ఫోర్స్ కదా, మైనస్ పెట్టుకోవాలి, ఎందుకంటే అది మనం అలా తీసుకెళ్తే ఫోర్స్ అటాక్ చేస్తుంది. సో మైనస్ పెట్టుకోవడం మంచిది. రైట్, ఈ ట్రయాంగిల్ చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే నాకు ఎల్కి టీటాకి వీటికి రిలేషన్ కావాలి. టీటాని నేను ఎలా రాసుకోవచ్చు అంటే x/L అని రాసుకోవచ్చు, అర్థమైందా? అలాగే ఫైన్ ఎలా రాసుకోవచ్చు, నేను ఫైని x/r అని రాసుకోవచ్చు. ఆర్క్ లెంత్ ఫార్ములా నుంచి మనం అలా రాసుకోవచ్చు. ఎప్పుడైతే టీటా ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్, అలాగే ఫై ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్ రాసుకున్నాను, వాటిని తీసుకొచ్చి ఇందులో పెట్టేసామనుకోండి. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -mg ఇంటూ అవి సబ్స్టిట్యూట్ చేస్తే x/L ప్లస్ x/r. సో ఎక్స్ కామన్ తీసేస్తే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది చూడండి, mg ఇంటూ 1/L ప్లస్ 1/r ఇంటూ ఎక్స్. సో సింపుల్ పెండలంకి దీనికి తేడా ఏంటి, అక్కడ ఓన్లీ 1/L వచ్చింది, ఇక్కడేమో 1/r కూడా వచ్చింది. సో ఎప్పుడైతే దీన్ని నువ్వు యాక్సలరేషన్స్లోకి మార్చావో, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ తీసేయచ్చు కదా, తీసేస్తే -g ఇంటూ 1/L ప్లస్ 1/r ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. దాన్ని SHM ఈక్వేషన్తో కంపేర్ చేసాం, సేమ్ సింపుల్ పెండలంలో నువ్వు ఎలా చేసావు అలాగే -ω²x. సో ω² ప్లేస్ ఏముంది, ఈ స్టోరీ అంతా ఉంది, అర్థమైందా? దాన్ని ఈక్వేట్ చేస్తే టైం పీరియడ్ వచ్చేస్తుందిగా, చేసేద్దాం. ఈ పక్కన చేస్తా చూడండి, ఈ డయాగ్రామ్తో పని లేదు కదా, అంతకుముందే నోట్ చేసుకున్నారుగా, చెరిపేస్తా. అమ్మా రైట్, కంపేర్ చేస్తాం అనుకోండి, ω² ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ 1/L ప్లస్ 1/r. అంటే 1/L ప్లేస్లో 1/L ప్లస్ 1/r వచ్చింది అంతే. సో టైం పీరియడ్ ఏమొస్తుంది, టైం పీరియడ్ ఈజ్ 2π√1/g ఇంటూ 1/L ప్లస్ 1/r. ఏం చేస్తాం, ω ప్లేస్లో 2π/t పెడతాం. ω ప్లేస్లో 2π/t పెడితే నీకు టైం పీరియడ్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద టైం పీరియడ్ ఈక్వేషన్ వెన్ లెంత్ ఈజ్ వెరీ వెరీ లార్జ్. ఓకేనా, నోట్ చేసుకో. సో టైం పీరియడ్ ఫార్ములా ఏమొచ్చింది, వెరీ వెరీ లార్జ్ ఉంటే 1/g ఇంటూ 1/L ప్లస్ 1/r వచ్చింది. ఒకవేళ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ అన్నాం, అంటే లెంత్ ఆఫ్ ది పెండలం ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్. అది పెట్టేస్తే ఏమొస్తుంది, t ఈజ్ ఈక్వల్స్ టు 2π√1/g ఇంటూ 1/r ప్లస్ 1/r. సో t ఈజ్ ఈక్వల్స్ టు 2π√r/2g. అదేందా, అది r/2 పెట్టాడు అనుకోండి, హాఫ్ ఆఫ్ ది రేడియస్ అంటే L ప్లస్ ఏం పెట్టాలి, r/2 పెట్టాలి, అప్పుడు ఇంకా వస్తుంది r/3g వస్తుంది. ఆ విధంగా నోట్ చేసుకో. ఇక్కడ ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఆలోచించాలి, L ఈజ్ ఈక్వల్స్ ఇన్ఫినిటీ. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఇన్ఫైనైట్ లెంత్ ఉన్న పెండులం ఉంటే దానికి టైం పీరియడ్ ఎంత, ఇన్ఫైనైట్ పెండులం అంటే ఇక్కడ L ప్లస్ ఏం పెట్టాలి, ఇన్ఫినిటీ పెట్టాలి. L ప్లస్ ఇన్ఫినిటీ పెడితే t ఈజ్ ఈక్వల్స్ టు 2π√1/g ఇంటూ ఇది 0 అయిపోద్ది, 1/∞ ఎంత 0 ప్లస్ 1/r. సో మనకి టైం పీరియడ్ ఏమొస్తుంది చూడండి, t ఈజ్ ఈక్వల్స్ టు 2π√r/g. అంటే మామూలు పెండులంకి ఏమో 2π√L/g, ఇన్ఫైనైట్ పెండులంకి ఏంటి 2π√r/g. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ వాల్యూస్, యూ నో ద ఎర్త్ రేడియస్ ఎంత 6400 కిలోమీటర్స్, g వాల్యూ ఎంత 9.8 మీటర్స్ పర్ సెకండ్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, టైం పీరియడ్ వాల్యూ 84.6 మినిట్స్ వస్తుంది. చెక్ చేసుకుంటే ఒకసారి క్యాలిక్యులేటర్ తీసి చేయాలి, చెక్ చేయాలి, కరెక్ట్ వచ్చిందో లేదో చెప్పాలి నాకు కామెంట్స్లో, నోట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి, వెన్ పెండులం ఈజ్ ఇన్ లిక్విడ్. అంటే ఇప్పుడు గాల్లో ఊపట్లేదు, లిక్విడ్లో పెట్టి ఊపుతున్నాం. గాల్లో ఊపట్లేదు, లిక్విడ్లో పెట్టి ఊపుతున్నాం. గాల్లో ఊపుతుంటే ఏంటి, t ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టైం పీరియడ్ ఇన్ ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g. మరి లిక్విడ్లో పెట్టి ఊపితే అప్పుడు టైం పీరియడ్ ఎంత, అదైందా, లిక్విడ్లో పెట్టి ఊపితే అప్పుడు టైం పీరియడ్ ఎంత అనేది ఒక పాయింట్. ఓకే, దీనికి ఏం చేసాం, డెరివేషన్కి దానికి కూడా అది చేస్తాం. దీనికి డెరివేషన్ ఏం చేసామో దానికి కూడా అదే చేస్తాము. కాబట్టి ఇంకొకసారి దీని డెరివేషను మీకు రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది. బట్ ఈసారి ఏం చేస్తామంటే, ఎప్పుడైతే లిక్విడ్లో ఉందో ఒక ఎక్స్ట్రా ఫోర్స్ వస్తుంది.
ఇక్కడ ఓన్లీ ఫోర్స్ ఎవరు? ఎంజీ. ఎయిర్లో ఎవరు ఉన్నారు? ఓన్లీ ఫోర్స్ ఎంజీ. మరి ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ ఎంజీ వెయిట్తో పాటుగా బియాన్సీ ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఆ బియాన్సీ ఫోర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ రెండు ఫోర్సెస్ కన్సిడర్ చేసుకుని సేమ్ డెరివేషన్ చేస్తే మనకి దీని టైం పీరియడ్ కూడా తెలిసిపోతుంది. అర్థమవుతుందా? అది చేద్దాం. దానికి టైం పీరియడ్ అంటే లిక్విడ్లో ఉన్నదానికి టైం పీరియడ్ చూడాలి. లిక్విడ్లో ఉన్నదానికి టైం పీరియడ్ చూసే ముందు ఎయిర్లో ఫార్ములా ఏమొచ్చింది చూద్దాం. ఇన్ ఎయిర్ వాట్ ఈస్ ద రీస్టోరింగ్ టార్క్ మనం డిరైవ్ చేస్తే ఎంత వచ్చింది? రీస్టోరింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు -mgl sin θ వచ్చింది. ఇంకా sin θని మనం ఏం చేసాం? ఇంకా అప్రాక్సిమేట్ చేసి θ రాసేసాం. ఇది మనకి రీస్టోరింగ్ టార్క్ వచ్చింది. గుర్తుందో లేదో మనం సింపుల్ పెన్లో ఒకసారి చూడండి, దాని డెరివేషన్లో మనకు ఆ ఫార్ములా వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఒక సమ్ పొజిషన్ తీసుకుంటాం. సమ్ పొజిషన్ θ దగ్గర చూస్తే ఎంజీ ఉంటుంది. లైక్ సింపుల్ పెన్ మీన్ ఇయర్ అక్కడ ఎంజీ ఉంది, ఇక్కడ ఎంజీ ఉంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఎవరు ఉంటారు? బియాన్సీ ఫోర్స్ ఉంటుంది. ఏముంటుంది? బియాన్సీ ఫోర్స్ ఉంటుంది, ఎఫ్బి ఉంటుంది. వాటర్ అప్లై చేసే బియాన్సీ ఫోర్స్ ఉంటుంది కదా, అది ఉంటుంది. సో ఎంజీ బదులుగా ఇప్పుడు ఏముంది? ఇప్పుడు దీని ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి రాశాను అనుకోండి. ఇక్కడ ఎంజీ బదులు కిందకి ఏముంది అంటే ఎంజీ మైనస్ ఎఫ్బి. సో కిందకి యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత అంటే ఇప్పుడు నెట్ ఫోర్సు ఎంజీ మైనస్ ఎఫ్బి. సో బియాన్సీ ఫోర్స్ని తీసేయాలి. సో ఎంజీ ఉన్న చోటల్లా నువ్వేం రాయాలి? ఎంజీ మైనస్ ఎఫ్బి రాయాలి, బియాన్సీ ఫోర్స్ రాయాలి. సో ఎంజీ ఉన్న చోటల్లా అది రాసాను అనుకోండి. ఇన్ లిక్విడ్ ఏమవుతుంది చూడండి. ఇన్ లిక్విడ్ రీస్టోరింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు -mg -mb ఇంటూ ఎల్ ఇంటూ θ. అంతే, కొత్తగా డెరివేషన్ ఏం చేయక్కర్లే. ఎంజీ బదులుగా ఎంజీ మైనస్ ఎఫ్బి రాస్తాం అంతే. సో తర్వాత యాక్సలరేషన్ ఎంత అంటే యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -mg -fb బై I ఇంటూ ఎల్ ఇంటూ θ. అంతే కదా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బై I. సేమ్ అక్కడ ఎలా చేసామో ఇక్కడ కూడా అంతే. వెంటనే ఇమీడియట్గా మనం ఏం చేస్తాం? దీన్ని SHM దాంతో ఈక్వేట్ చేసి దానికి ఉన్న ఒమేగా స్క్వేర్ రాసేస్తే టైం పీరియడ్ వచ్చేస్తుంది. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది? mg -fb బై I. ఫైనల్ ఫార్ములా చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవచ్చు కూడా. డెరివేషన్ కష్టంగా అనిపించినా కంగారు పడకండి, అందరికీ ఈజీ అనిపించదు డెరివేషన్. ఇఫ్ యూ ఆర్ వెల్ ఫెమిలియర్ విత్ ద రొటేషనల్ మోషన్ మన సిరీస్ అంతా చూసి మీకు మంచి అవగాహన ఉన్నప్పుడు, అలాగే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని అవగాహన ఉన్నప్పుడు నీకు ఈజీగా అనిపించవచ్చు, కొంతమందికి అనిపించకపోవచ్చు. సో కంగారు పడాల్సిన పని ఏం లేదు, మనకి ఫైనల్ ఫార్ములా ఇంపార్టెంట్. ఓకేనా? ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి కూడా చెప్తాను షార్ట్కట్లో. ఓకేనా? రైట్. దీని నుంచి మనం టైం పీరియడ్ రాసుకుందాం. ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది? mg -fb బై I ఇంటూ ఎల్, అది వచ్చింది. సో ఐ బదులు ఇమీడియట్గా మనం ఏం రాసుకోవచ్చు? ఐ బదులు కావాలంటే ml స్క్వేర్ అని రాసేసుకోవచ్చుగా. ml స్క్వేర్ ఇస్ ద I. సో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు mg -fb బై mg -fb బై m ఇంటూ ఎల్. ఎందుకు ఎల్లో? ఎల్లో క్యాన్సిల్ అయిపోద్దిగా, ఒక ఎల్ పోద్ది అందుకు. మరి ఇప్పుడు ఎఫ్బి ఏంటి, ఎంజీ ఏంటి జాగ్రత్త చూడండి. బియాన్సీ ఫోర్స్ ఫార్ములా రాయాలి, ఇది ఇంపార్టెంట్. బియాన్సీ ఫోర్స్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది బాడీ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ ఇంటూ జీ. ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్లో మీరు చదువుకున్నారు. డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ ఇంటూ జీ ఈజ్ ద బియాన్సీ ఫోర్స్ అని మనం 10th క్లాస్లో కూడా చదువుకున్నాం. బియాన్సీ ఫోర్స్ ఫార్ములా కామా ఎంజీని ఎలా రాసుకోవచ్చు? వెయిట్ని వాల్యూమ్ ఆఫ్ ది బాడీ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది బాడీ, రోబీ అండి డెన్సిటీ ఆఫ్ ది బాడీ ఇంటూ జీ. అది ఓకేనా? రైట్. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టి సింప్లిఫై చేస్తే మనకు టైం పీరియడ్ వస్తుంది. సో అవన్నీ తీసుకొచ్చి అందులో పెట్టేసి నువ్వు సింప్లిఫై చేసినావు అనుకో, అప్పుడు నీకు ఏమొస్తుందంటే టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L బై G ఇంటూ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ ది బాడీ. ఇది వస్తుంది. డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ ది బాడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక పెండులం నీకు ఎప్పుడైతే లిక్విడ్లో పెట్టామో అప్పుడు నీకు ఫార్ములా ఏమైపోతుంది? L/G కాదు, L/G ఇంటూ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ ది బాడీ. సార్ మరి ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీ. ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఒక ఫార్ములా బట్టి కొట్టమని చెప్తాం. ఆల్రెడీ మీకు కూడా తెలిసి ఉంటుంది. ఏంటిది? నెట్ వెయిట్, ఓకేనా, ఆర్ అపరెంట్ వెయిట్. అపరెంట్ వెయిట్ ఫార్ములా అని చెప్పేసి గుర్తుంటుంది. అపరెంట్ వెయిట్ అంటే ఏంటి? ఒకవేళ నిన్ను తీసుకెళ్ళి వాటర్లో పాడేస్తే నీ వెయిట్ తగ్గిపోతుంది. నిన్నే కదా, ఎవరిని తీసుకెళ్ళి వాటర్లో పాడేసినా, లిక్విడ్లో పాడేసినా వాళ్ళ వెయిట్ తగ్గిపోద్ది. తగ్గిపోయిన తర్వాత వాళ్ళకున్న వెయిట్ ఎంత అంటే అపరెంట్ వెయిట్ ఎంత, నువ్వు తేలుతున్నట్టు అనిపిస్తావు.
అవునా? ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్లో మీరు ఈ ఫార్ములా డిరైవ్ చేశారు. ఏం చెప్తున్నారు? నువ్వు తేలుతున్నట్టు కనిపిస్తావు. ఎంత తేలుతున్నట్టు కనిపిస్తావు? ఎంత అపరెంట్ వెయిట్ ఉంటుంది అంటే mg ఇంటూ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ. అది ఇది ఇందులో ఉన్న జీనే, అంటే ఇందులో ఉన్న జీ ఎఫెక్టివ్ జీ ఏంటి? జీ ఇంటూ 1 మైనస్ రో ఎల్ బై రో బి. అదే ఇక్కడ వాడుతున్నాం, కొత్తగా నువ్వేమి సృష్టించలేదు. అర్థమైందా? సో అపరెంట్ ఫార్ములా నీకు గుర్తుంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో, అంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్లో మీరు చదువుకుంటారు కదా చిన్నప్పుడు, సేమ్ ఆ ఫార్ములా గుర్తుంటే అది ఇక్కడ వాడేయచ్చు అనమాట. సింపుల్ ఫార్ములా. సో నోట్ చేసుకోండి, స్టార్ పెట్టుకోండి. ఇందాక ఫ్లూయిడ్ మెకానిక్స్ని మిక్స్ చేసాం, ఇప్పుడు గ్రావిటేషన్ని మిక్స్ చేద్దాం ఆసిలేషన్స్లో. ఇందాక ఏం చేసాం? ఫ్లూయిడ్ మెకానిక్స్ మిక్స్ చేసాం, ఫ్లూయిడ్లో పెట్టాం. ఇప్పుడు గ్రావిటేషన్ని మనం చూద్దాం, గ్రావిటేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. అఫ్కోర్స్ మనకి టైం పీరియడ్ ఫార్ములా తెలిసి సింపుల్ పెండలం ఏంటి? T = 2π√L/g. కానీ ఆ g అనేది ఫిక్స్డ్గా ఉంటుందా? ఉండదు. హైట్ వెళ్ళేవనుకో తగ్గుద్ది, డెప్త్లోకి వెళ్ళేవనుకో తగ్గుద్ది, పోల్స్ దగ్గరికి వెళ్తే పెరుగుద్ది, ఈక్వేటర్ దగ్గరికి వస్తే తగ్గుద్ది. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు గ్రావిటేషన్ చాప్టర్లో చదివారు. ఒకసారి మనం ఒక డెప్త్కి హైట్కి తీసుకెళ్ళినప్పుడు ఎలా మారుతుంది అనేది ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి చిన్న రివిజన్ లాగా. ఒక హైట్కి వెళ్ళామనుకోండి, g ఎలా మారుతుంది అంటే g ఇంటూ r/r+h². GH ఫార్ములా అంటే ఒక హైట్కి వెళ్ళినప్పుడు ఎంత g ఉంటుంది అంటే, ఇది g అనేది గ్రౌండ్ దగ్గర. ఈ ఫార్ములా మనకు గ్రావిటేషన్లో మీరు డిరైవ్ చేసింది. మర్చిపోయారనుకోండి, కంగారు పడుతుంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఎలాగన్నా. అదే డెప్త్ దగ్గర అన్నామనుకో, అప్పుడు ఫార్ములా ఏంటి? g ఇంటూ 1 మైనస్ d/r. రెండు ఫార్ములాస్ వాడుకోవాలి. సో హైట్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫార్ములా, డెప్త్కి వెళ్ళినప్పుడు ఈ ఫార్ములా. సో హైట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం రాయాలి అంటే, హైట్కి వెళ్ళినప్పుడు t at some height h దగ్గరికి వెళ్ళినప్పుడు 2π√L/g ప్లేస్లో ఏమొస్తుంది? gh వస్తుంది. gh అంటే ఎంత? g ఇంటూ r/r+h². సో ఇది బయటికి తెచ్చేసామనుకో, ఈ మొత్తం వాల్యూ ఎంత? టీనే కదా. సో t ఇంటూ ఇది బయటకు వచ్చేస్తే r+h/r. ఇంకొంచెం సింప్లిఫై చేసుకుంటే t ఇంటూ 1+h/r ఇలా కూడా రాసుకోవచ్చు. సో టైం పీరియడ్ హైట్ అడిగారు అనుకోండి, సర్ఫేస్ దగ్గర ఇచ్చి సింపుల్గా నువ్వు ఇలా రాసేయచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏం లేదు, నీకు GH ఫార్ములా తెలుసు కాబట్టి అది ఇందులో వేసి డిరైవ్ చేయొచ్చు. అది డెప్త్ దగ్గర అడిగారు అనుకోండి. ఓకే, డెప్త్ దగ్గర. సో g డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g. డెప్త్ ఫార్ములా ఏమవుతుంది? 1 మైనస్ d/r అవుతుంది. ఓకేనా? సో GD ఈజ్ ఈక్వల్స్ టు టెల్లో రాద్దాం, ఇదంతా t కింద రాసేసుకుంటే t ఇంటూ √r/r-d అని రాసుకోవచ్చు. అది డెప్త్ దగ్గర, ఇదేమో హైట్ దగ్గర. రెండు కూడా నోట్ చేసేసుకోండి నీట్గా. రైట్, ఈ ఫార్ములాస్ వచ్చినాయి చూడండి. టైం పీరియడ్ అంటే హైట్, టైం పీరియడ్ అంటే డెప్త్. దీన్ని కొద్దిగా రీఅరేంజ్ చేసి ఇలా రాసా. రైట్, ఇది చూడండి. దీని నుంచి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. TH/T ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 1+h/r. అది ఇటు వచ్చింది అనుకోండి, TH/T -1 ఈజ్ ఈక్వల్స్ టు h/r. జస్ట్ చిన్న రీఅరేంజ్మెంట్. దీన్ని TH మైనస్ T/T ఈజ్ ఈక్వల్స్ టు h/r. డెల్టా T/T ఈజ్ ఈక్వల్స్ టు h/r. ఈ డెల్టా T/T అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తుంది ఇది? ఎంత టైం పీరియడ్ పెరిగింది ఒక సెకండ్కి. సో ఇట్ ఈస్ టెల్లింగ్ యూ దట్ ఇంక్రిమెంట్ ఇన్ టైం పీరియడ్ పర్ సెకండ్. ఒక్క సెకండ్కి ఎంత పెరిగింది అంటే డెల్టా T/T. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? h/r. అది టైం పీరియడ్ పెరగడం అంటే అర్థం ఏంటి? ఇట్ టేక్స్ మోర్ టైం టు మేక్ ఆసిలేషన్. ఒక్క ఆసిలేషన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అని, అంతేనా? రైట్. సెకండ్స్ పెండులం తీసుకో, అంటే క్లాక్ పెండులం ఏం చేస్తుంది? ఒక్కొక్క సెకండ్కి టింగ్ టింగ్ అని కొడుతుంది. ఒక సెకండ్ అయింది టింగ్, ఇంకో సెకండ్ అయింది టింగ్, ఇంకో సెకండ్ అయింది టింగ్. ఎంత టైం పీరియడ్ ఉంటుంది సెకండ్స్ పెండులంకి? 2 సెకండ్స్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆ సెకండ్స్ పెండులంను ఒక హైట్కి తీసుకెళ్ళాం అనుకో, దాని టైం పీరియడ్ ఏమైంది? పెరిగిపోయింది. టైం పీరియడ్ పెరగడం అంటే ఇట్ టేక్స్ మోర్ టైం టు టిక్. అంతకుముందు ప్రతి ఒక్క సెకండ్కి టింగ్ 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 అని కొట్టేది ప్రతి సెకండ్కి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం టు టింగ్. అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది టింగ్ చేయడానికి. ఎక్కువ టైం టింగ్ చేయడానికి తీసుకుంటే ఒక సెకండ్ కన్నా ఎక్కువ టైంని 1 సెకండ్గా చూపెడుతుంది.
1 సెకండ్ కన్నా ఎక్కువ టైంని 1 సెకండ్గా చూపెడుతుంది. ఎందుకంటే టింగ్ అనడానికి ఎక్కువ టైం పడుతుందిగా. ఎక్కువ టైం పట్టిందంటే ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం టు టింగ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ గివింగ్ ఏ రాంగ్ టైం. రాంగ్ టైం ఇస్తుంది. అది కూడా ఎక్కువ టైంని తక్కువ టైంగా చూపెడుతుంది. అంటే ఇది ఒకవేళ ఇలా వెళ్ళడానికి 1.5 సెకండ్ పట్టింది అనుకోండి, 1.5 సెకండ్ని 1 సెకండ్గా చూపెడుతుంది. అంటే క్లాక్ ఈజ్ లూజింగ్ ద టైం. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టైం పీరియడ్ యూ లూజ్ ద టైం. గట్ ద పాయింట్. సో హౌ మచ్ టైం లాస్ట్ అంటే టైం లాస్ట్ పర్ సెకండ్ అంటే ఏం చెప్తావు? టైం లాస్ పర్ సెకండ్. 1 సెకండ్కి ఎంత లాస్ అయింది అంట? డెల్టా టీ బై టీనే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు h/r. 1 సెకండ్కి. సో టైం లాస్ పర్ సెకండ్ ఏమవుతుందమ్మా? డెల్టా టీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు h/r పర్ సెకండ్. కానీ యూజువల్లీ వాళ్ళు పర్ డే అడుగుతాడు. ఎందుకంటే పర్ సెకండ్ చాలా చాలా తక్కువ ఉంటుంది, ఆన్సర్ 0.00 అలా వస్తుంది. అందుకని పర్ డే అడుగుతాడు. సో టైం లాస్ పర్ డే, టైం లాస్ పర్ డే ఒక సెకండ్కి ఎంత? డేకి ఎన్ని సెకండ్లు ఉంటాయి? 86400 సెకండ్స్ ఉంటాయి. సో పర్ డేకి ఎంత అంటే డెల్టా టీ బై టీ ఇంటూ 86400, దట్ మీన్స్ h/r ఇంటూ 86400. సో నీకు ఇచ్చిన హెచ్ని ఆర్ని వేసేసి కనుక్కుంటే పర్ డేకి ఎంత వస్తుందో తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ ద టైమ్ లాస్ పర్ సెకండ్ అండ్ దిస్ ఈజ్ ద టైమ్ లాస్ పర్ డే. ఒక డేకి ఎంత అంటే h/r ఇంటూ 86400 వెయ్యాలి. ఎందుకంటే ఒక డేకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 86400 సెకండ్స్ ఉంటాయి. అందుకు ఓకేనా, నోట్ చేసుకో. మరి డి డెప్త్కి తీసుకెళ్తే ఇది హెచ్ కన్నావు, మరి డెప్త్కి తీసుకెళ్తే అది కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. రైట్, డెప్త్కి చూసేద్దాం. చూడండి, టకటక డెప్త్కి చూద్దాం. ఇప్పుడు దీన్ని కొద్దిగా రీఅరేంజ్ చేసుకుంటే అది వచ్చింది, బాగానే ఉంది. టీడీ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? టీ ఇంటూ 1 + d/2r అని రాయచ్చా? ఎలా రాసా? ఈ -1/2 కిందకి తెచ్చి రాసా. ఎందుకంటే అకార్డింగ్ టు బైనామియల్ థీరం 1 + x whole to the power of n can be written as 1 + nx. 1 + x whole to the power of n ఎలా రాయొచ్చు? 1 + nx అని రాయొచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు రాయకూడదు. ఇది ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు రాయకూడదు. ఎప్పుడు రాయొచ్చు? ఇఫ్ x ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ 1, చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్రాక్సిమేషన్ ద్వారా ఈ విధంగా రాయొచ్చు అని. అర్థమైందా? అది చాలా చాలా చోట్ల అప్లై చేస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మరి అలా ఎందుకు రాయగలిగాము అంటే ఇక్కడ నేనేం తీసుకున్నాను అంటే d ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ r అని తీసుకున్నాను. అన్నిటికీ కాదు, ఒకవేళ d ఈజ్ వెరీ వెరీ స్మాల్ కంపేర్డ్ టు ది r అయినప్పుడు యూ కెన్ సే దాట్ 1 ఈజ్ d/r ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ 1 అని చెప్పచ్చు. ఈ కండిషన్ ఒబే చేస్తుంది కదా, ఒబే చేస్తుంది కాబట్టి ఇది వెరీ వెరీ లెస్ దెన్ 1 ఉంది కాబట్టి దీన్ని తెచ్చి ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ పెడితే అప్పుడు ఏముంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగే 1/2 ఉంది, అందుకనమాట. రైట్. సో ఇక్కడ కూడా సేమ్ ఆ విధంగానే ఉందిగా. ఇక్కడేమో 1 + h/r ఉండేది, ఇక్కడేముంది? d/2r ఉంది. సో సేమ్ ప్రొసీజర్ నువ్వు చేసావు అనుకో, ఇక్కడ కూడా నువ్వేం రాయొచ్చు? డెల్టా టీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు d/2r అని రాయొచ్చు సేమ్ ప్రొసీజర్ చేస్తే. సో టైం లాస్ట్ పర్ డే, టైం లాస్ పర్ డే అంటే ఒక డేలో ఎంత టైం లాస్ట్ అవుతా ఉంటే డెల్టా టీ బై టీ ఎంత ఉంటుంది? 86400 ఈజ్ ఈక్వల్స్ టు d/2r ఇంటూ 86400. దిస్ ఈజ్ ద టైం లాస్ ఇన్ ఏ డే. అక్కడ h/r, ఇక్కడేమో d/2r, అదే డిఫరెన్స్. నోట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ది టైం పీరియడ్ ఆన్ ది సర్ఫేస్ ఈజ్ క్యాపిటల్ T. అంటే సర్ఫేస్ మీద క్యాపిటల్ T టైం పీరియడ్ ఉంది. If it is taken to a height equal to radius of the earth, what is the new time period? న్యూ టైం పీరియడ్ ఏంటి అని అడుగుతాడు. అంటే సర్ఫేస్ మీద క్యాపిటల్ T ఉందంట, అది మనకి ఒక హైట్కి తీసుకెళ్తే ఆ హైట్ కూడా ఎంత అంటున్నాడు? ఈక్వల్ టు ఎర్త్ రేడియస్కి తీసుకెళ్ళినప్పుడు ఎంత ఉంటుంది టైం పీరియడ్? న్యూ టైం పీరియడ్ ఎంత ఉంటుంది? టైం పీరియడ్ ఇప్పుడు అఫ్కోర్స్ గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి T1/T2 ఈజ్ ఈక్వల్స్ టు √G2/G1 అని రాస్తాం. మరి G2 ఎవరు? హైట్ దగ్గర సమ్ హైట్కి తీసుకెళ్ళాడు కాబట్టి, ఇదేమో సర్ఫేస్ దగ్గర G. మరి GH ఫార్ములా ఏంటి అంటే GH ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ R + H హోల్ స్క్వేర్. సో తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, √GH బదులు సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకేమొస్తుంది? R + H హోల్ స్క్వేర్.
తీసేస్తే మనకి T1/T2 ఈజ్ ఈక్వల్స్ టు T1 ఎంత క్యాపిటల్ T కదా అండ్ T2 ఎంత T ప్రైమ్. సో క్యాపిటల్ T ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు R/R ప్లస్ హెచ్ బదులు ఏం పెట్టుకోవాలి, హెచ్ బదులు ఏం పెట్టాలి ఈక్వల్ టు రేడియస్. అంటే ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు వాడు, క్యాపిటల్ R ఇచ్చాడు. సో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 1/2 వస్తుంది. సో వాట్ ఈస్ ద T ప్రైమ్, T ప్రైమ్ ఈజ్ 2 times T. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడగచ్చు. సో GH తెలిసిందనుకున్న ఫార్ములా ఈజీగా మీరు చేయగలుగుతారు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చేసే ముందు ఒక విషయం అర్థం చేసుకోండి. మనకి T ప్రపోర్షనల్ టు √L ఉంది అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, T ప్రపోర్షనల్ టు L⁻1/2 అని రాసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే Tని ∆T/T ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ∆L/L అని రాసుకోవచ్చు అని లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇది ఎప్పుడు అప్లై చేస్తావు, ఇఫ్ పర్సంటేజ్ చేంజెస్ ఆర్ లెస్ దెన్ 5%, సరే 5% కన్నా తక్కువ ఉంటే ఇలా రాయొచ్చు అని లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ గురించి తెలుసుకోవాలి. అదేందా ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ వాడు X ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2% అన్నాడు అనుకోండి. ఏంటి అర్థం, X ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2% అంటే ∆X/X ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 అని అర్థం. అర్థమైందా, ఎప్పుడైనా X ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2% అన్నాడంటే అర్థం ఏంటి, ∆X/X ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అర్థం. పర్సంటేజ్ చేంజ్ ఇన్ X అడిగాడు అనుకోండి, ఏమడుగుతున్నట్టు ∆X/X ఇంటూ 100 అడుగు. దిస్ ఈజ్ పర్సంటేజ్ చేంజ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. అలా కాకుండా X ఈజ్ డిక్రీజ్డ్ బై 2% అన్నాడు అనుకో, అప్పుడే వస్తుంది -2 వస్తుంది. X ఈజ్ డిక్రీజ్డ్ బై 2% అన్నాడంటే -2 వస్తుంది. సో ఏదైనా ఒక క్వాంటిటీ ఆ X ప్లేస్లో ఏదైనా T ఉండొచ్చు, L ఉండొచ్చు, వాట్ ఎవర్, ఏదైనా ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది ఆర్ డిక్రీజ్ అయింది, పర్సంటేజ్ చేంజ్ ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు, ∆X/X ఇంటూ 100 అంటే ఎంత చేంజ్ వచ్చింది విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ వాల్యూ ఇన్ పర్సంటేజ్. అర్థమైందా, ఎంత చేంజ్ వచ్చింది విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ వాల్యూ ఇన్ పర్సంటేజ్. సో ఈ విషయం చాలా జాగ్రత్తగా, చాలామందికి తెలియకపోవచ్చు, అందుకని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఏదైనా ఒకటి ఇంక్రీజ్ అయింది పర్సంటేజ్ అంటే ఈ విధంగా రాసుకోవాలి. ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద టైం పీరియడ్, టైం పీరియడ్లో ఎంత చేంజ్ వస్తుంది ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1% ఆర్ 21%. 1% పెంచాడు ఒకసారి, ఇంకోసారి 21% పెంచాడు, టైం పీరియడ్ ఏమవుతుంది చెప్పాలి. టైం పీరియడ్కి లెంత్కి రిలేషన్ ఏంటి, T ఈజ్ ప్రపోర్షనల్ టు √L అంటే T ఈజ్ ప్రపోర్షనల్ టు L⁻1/2. స్మాల్ l రాద్దాం, రైట్. ఇప్పుడు దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, ∆T దీని గురించి మనం డిస్కస్ చేసాం. ∆T/∆T ఈజ్ ఈక్వల్స్ టు ½ ఇంటూ ∆L/L అని రాసుకోవచ్చు అని లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. కానీ ఇలా ఎప్పుడు రాయగలుగుతావు, ఇఫ్ పర్సంటేజెస్ చేంజెస్ ఆర్ లెస్ దాన్ 5%. 5% కన్నా తక్కువ ఉంటే చేయగలుగుతావు, అంటే ఫస్ట్ ప్రాబ్లంకి నువ్వు ఇది అప్లై చేయగలుగుతావు, చేద్దాం. మరి సెకండ్ ప్రాబ్లంకి ఎలా చేయాలి అది కూడా చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి. సో మనకి దీంట్లో ఎంత చేంజ్ వస్తుందో చెప్పాలి, టైం పీరియడ్లో ఎంత చేంజ్ వస్తుందో చెప్పాలి. ∆T/T ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు ½ ఇంటూ ∆L/L ఇంటూ 100 అని రాసుకోవచ్చు. ఇదంతా ఏం చెప్పాడు, 1% అని చెప్పాడు. అదంతా ఏం చెప్పాడు, 1% అని చెప్పాడు. అంటే ∆T/T ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1%. దట్ మీన్స్ ∆T/T ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 0.5%. అర్థమవుతుందా, అది. సో 1% ఇంక్రీజ్ చేశాడు అని ఇచ్చాడంటే ∆L/L ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చినట్టు. అది సబ్స్టిట్యూట్ చేసేసాము. సో మనకి ఏమొచ్చింది, 0.5% వచ్చింది. అలాగే ఇప్పుడు 21 పెట్టేసామనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది, 21 పెడితే మనకి 21/2 అంటే మనకి 10.5 వస్తుంది. మరి అది కరెక్ట్ ఆన్సర్ అయినా ఒకసారి చూద్దాం. కానీ ఇది ఎప్పుడు అప్లై చేయాలి, ఓన్లీ 5% కన్నా తక్కువ ఉన్నప్పుడే అప్లై చేయాలి, ఓకేనా. మరి సెకండ్ దానికి ఎలా చేయాలో చూద్దాం, ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. సెకండ్ దానికి అలా అప్రాక్సిమేషన్ రాయకూడదు, కరెక్ట్ ఫార్ములా రాయాలి. ఏంటది, T2/T1 ఈజ్ ఈక్వల్స్ టు L2/L1 హోల్ టు ది పవర్ 1/2 ఇలా రాసుకోవచ్చా. ఎప్పుడైనా ఇలా T ప్రపోర్షనల్ టు L⁻1/2 ఉందంటే రెండింటిని ఇలా కంపేర్ చేసుకోవచ్చు, 2 థింగ్స్ని.
ఓకే, ఇప్పుడు T2 మనకి తెలియదు, T1 మనకి తెలియదు, కానీ L2 తెలుసు. L2 ఏమంటున్నాడు, 21% పెంచాను అంటున్నాడు. 21% పెంచాడంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ L1 ఈజ్ ఈక్వల్స్ టు 100 అనుకుందాం. అప్పుడు L2 ఏమవుద్ది, 121 అవుతుంది. అర్థమైంది. L1 100 అనుకుంటే L2 121 అవుతుంది. ఎందుకని, 21% పెంచాడు కాబట్టి. ఇందులో పెట్టేసామనుకోండి, T2/T1 ఈజ్ ఈక్వల్స్ టు 121/100 హోల్ టు ది పవర్ 1/2 అంటే ఎంత, 11/10. అంటే T2/T1 పర్సంటేజ్ కనుక్కోవాలంటే -1 ఇంటూ 100 అని రాసుకోవాలి, అవునా, పర్సంటేజ్ కనుక్కోవడానికి. సో 11/10 -1 ఇంటూ 100 పర్సంటేజ్. ఎందుకంటే మనం డెల్టా T/T కావాలి కదా. సో -1 చేస్తే డెల్టా T/T వస్తుంది. ఎలాగా చూడండి, T2 - T1/T1 అంటే డెల్టా T/T అంతేనా, డెల్టా T/T ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎంత వచ్చింది, 1/10 ఇంటూ 100% కొట్టేస్తే మనకి ఎంత వస్తుంది, 10% వచ్చింది. ఇందాక ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. ఒకవేళ ఇందాక ఫార్ములా నువ్వు వేస్తే 10.5 వస్తుంది. ఎందుకంటే 21/2 ఎంత, 10.5. మరి 10.5 కరెక్ట్ ఆన్సరా, కాదు, 10% కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైతే పర్సంటేజెస్ మోర్ దాన్ 5% ఉన్నాయో ఆ ఫార్ములా అప్లై చేయకూడదు, ఆ అప్రాక్సిమేషన్ వేయకూడదు, ఇదే వేయాలి. అర్థమైందా, నోట్ చేసుకో. ఒకసారి యాక్సలరేషన్ ఆఫ్ సింపుల్ పెండులం గురించి మాట్లాడదాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెండులం ఉందమ్మా, ఒక θ యాంగిల్ దగ్గర పెండులం ఉంది ఉంటే దీనికి ఇటువైపు ఏం యాక్ట్ చేస్తుంది అంటే, ఇటువైపు ఏమో mg cos θ ఉంటుంది, ఇటువైపు టెన్షన్ T ఉంటుంది, ఇటువైపు ఏముంటుంది, mg sin θ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక θ ఉంది అంటే ఇటువైపు ఎంత యాక్సలరేషన్ ఉంటుంది అంటే ఏం చెప్తావు, ఇటువైపు ఉన్న ఫోర్స్ ఏంటి, mg sin θ. సో ఇటువైపు ఎంత యాక్సలరేషన్ ఉంది అంటే g sin θ ఉంది. దీన్ని మనం ఏమంటాం, టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటాం. ఎందుకంటే కర్వ్డ్ పాత్కి ఇది టాంజెన్షియల్గా ఉంది కాబట్టి దాన్ని టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటాం. అలా కాకుండా దీనికి వెలాసిటీ ఉంటుంది కదా, ఇది ఇటు వెళ్తుందో ఇటు వెళ్తుందో ఇటైనా వెళ్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే మీన్ పొజిషన్ వస్తూ ఉండొచ్చు. దానికి ఎప్పుడైతే ఒక వెలాసిటీతో అది మూవ్ అవుతుందో, కర్వ్ చేస్తుందో, దానికి ఇంకేముంటుంది, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఉంటుంది. ఇటువైపు సెంట్రిపెటల్ యాక్సలరేషన్ కూడా ఉంటుంది. ఈ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ తగ్గిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం డిస్టెన్స్కి వెళ్ళింది అనుకో, అంటే ఇట్ వెంట్ టు ద మ్యాక్సిమం యాంగులర్ యాంప్లిట్యూడ్. యాంగులర్ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమంకి వెళ్ళిపోతే ఇక్కడ వెలాసిటీ ఎంత, 0. అంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఎంత, 0. మరి టాంజెన్షియల్ ఉంటుంది, g sin θ0. g sin θ0 ఉంటుంది కానీ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఉండదు ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర. ఎందుకని, వెలాసిటీ 0 కాబట్టి. మిగతా అన్ని దగ్గర మనకి 2 యాక్సలరేషన్స్ ఉంటాయి సింపుల్ పెండులంకి. ఏమేమి ఉంటాయి, టాంజెన్షియల్ యాక్సలరేషన్, సెంట్రిపెటల్ యాక్సలరేషన్. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఎలా వస్తుందంటే వెలాసిటీ నుంచి వస్తుంది, అవునా. ఎన్నిటి గురించి ఎక్కడ నేర్చుకున్నాం, వెర్టికల్ సర్కిల్లో నేర్చుకున్నాం. వెర్టికల్ సర్క్యులర్ మోషన్లో ఇవన్నిటి గురించి నేర్చుకున్నాం. ఒకవేళ సర్క్యులర్ మోషన్ చూడకపోతే సర్క్యులర్ మోషన్ చూడండి. సర్క్యులర్ మోషన్లో ఇవన్నిటి గురించి నేర్చుకున్నాం మనం. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఏంటి, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏంటి, ఇవన్నిటి గురించి. సో ఈ వెలాసిటీ మారుతూ ఉంటుంది కాబట్టి SHMకి ఇక్కడేమో 0 ఉంటుంది ఎక్స్ట్రీమ్ దగ్గర, ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఇటు వచ్చేటప్పుడు మళ్ళీ 0 అవుతుంది. సో సెంట్రిపెటల్ యాక్సలరేషన్ కూడా మారుతూ ఉంటుంది, ఓకేనా. అలాగే టాంజెన్షియల్ యాక్సలరేషన్ కూడా మారుతూ ఉంటుంది. ఎందుకు, θ మారుతుందిగా, బికాజ్ ఇట్ ఈస్ g sin θ. ఇక్కడేమో పెద్ద θ ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి θ 0 అయిపోద్ది, టాంజెన్షియల్ యాక్సలరేషన్ 0 అయిపోద్ది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి టాంజెన్షియల్ యాక్సలరేషన్ 0. ఇలా వెళ్తూ ఉంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్ పెరుగుతూ ఉంటుంది, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఏమవుతుంది, మెల్లమెల్లగా తగ్గి 0 అయిపోతుంది. సో ఒకవేళ వాడు మ్యాక్సిమం మీకు ప్రాబ్లం అడుగుతాడంటే ఫైండ్ యాక్సలరేషన్ ఎట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ అంటాడు. ఫైండ్ యాక్సలరేషన్ ఎట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ అంటాడు. ఎక్స్ట్రీమ్ అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది θ అనుకుందాం. ఎక్స్ట్రీమ్ దగ్గర ఇక్కడ ఎంత ఉంటుంది అంటే g sin θ ఉంటుంది. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఎంత, 0, బికాజ్ సిన్స్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్. ఎక్స్ట్రీమ్ దగ్గర సెంట్రిపెటల్ యాక్సలరేషన్ 0 ఉంటుంది. ఎందుకని, సిన్స్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. వెలాసిటీ 0 అయిపోతుంది కదా, సెంట్రిపెటల్ 0. ఎందుకని, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, AC ఈజ్ ఈక్వల్స్ టు v²/L. L ఎందుకనంటే ఇక్కడ R అనాలి, బట్ ఇక్కడ L కదా, లెంత్ కదా, అందుకు. అర్థమైందా, అది. సో g sin θ కనుక్కుంటే సరిపోద్ది. If they ask what is the acceleration of simple pendulum at the extreme,
at the extreme centripetal acceleration is 0 and tangential acceleration is g sin theta. అర్థమైంది? అక్కడ చిన్న పాయింట్ రాసుకోండి కింద నోట్ పాయింట్ అని చెప్పేసి acceleration of simple pendulum at the extreme is g sin theta and acceleration of centripetal acceleration at the extreme is 0 since velocity of the simple pendulum is 0. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండమ్మా, నాకు ఒక సింపుల్ పెండ్లం ఉంది, లెంత్ L ఉంది, టైం పీరియడ్ ఎంత t = 2π√L/g. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే 3L/4 దగ్గర ఒక మేక్ కొట్టాను. ఇక్కడ ఏం చేశాను, ఒక మేక్ కొట్టాను అనమాట. ఇక్కడ ఒక అబ్స్టాకిల్ పెట్టాను. అబ్స్టాకిల్ ఏం చేస్తుంది, ఈ స్ట్రింగ్ని ఆపేస్తుంది. అక్కడ మిగిలిన పార్ట్ ఆసిలేట్ అవుతుంది. 3/4 దాకా ఆపేసి మిగిలిన పార్ట్ ఆసిలేట్ అవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నువ్వు వదిలేస్తే ఎంత టైం తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది, దీని టైం పీరియడ్ t, ఎంత టైం తర్వాత ఇది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఒకవేళ ఇది లేదనుకోండి, ఎంత టైం తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుందంటే క్యాపిటల్ T టైం తర్వాత వస్తుంది. అదే కదా టైం పీరియడ్ అంటే. టైం పీరియడ్ ఏంటంటే ఇక్కడ వదిలేస్తే ఇలా వెళ్ళి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది, క్యాపిటల్ T టైం పడుతుంది. కానీ నేను ఇప్పుడేం అడుగుతున్నానంటే, ఇక్కడ ఒక అబ్స్టాకిల్ పెట్టాను, ఒక మెయిల్ కొట్టాను. ఒక మేక్ కొట్టిన తర్వాత ఇదేమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ L/4 పార్ట్ మాత్రమే మూవ్ అవుతుంది. ఇలా వచ్చి L/4 పార్ట్ మాత్రమే మనకి ఇటు ఆసిలేట్ అవుతుంది. సో ఎంత టైం పడుతుంది మళ్ళీ వెనక్కి రావడానికి? ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి t/4 టైం పడుతుంది, కరెక్ట్? t/4 టైం పడుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది L పెండులం కాదు, L/4 పెండులం. L/4 పెండులంకి ఎంత అంటే ఏం చెప్తావు, t' = 2π√L/4/g. అంటే t' ఏం రాసుకోవచ్చు, t/2 అని రాసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి t/4, కానీ ఆ t/4 t కాదు, ఇక అదేంటది t/2. ఎందుకంటే ఇక్కడి నుంచి పెండులం L పెండులం కాదు, ఓన్లీ L/4 పెండులం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి t/4 కానీ ఆ t ప్లేస్లో మనకి ఏమొస్తుందమ్మా, t/2/4 వస్తుంది. లేదంటే ఇలా రాసుకో, t'/4. మళ్ళీ వెనక్కి రావడానికి ఎంత, t'/4. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత, t/4. ఓకేనా, రైట్. సో ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి t/4, ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి t'/4. సో ఇప్పుడు ఎన్ని యాడ్ చేస్తాం అనుకోండి, టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2t/4 ప్లస్ 2t'/4 అంటే t/2 ప్లస్ t'/2. t'/2 అంటే t/4. సో అది అందులో పెట్టేసామనుకోండి, t/2 ప్లస్ t/4. సో దాట్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్ టు కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి అమ్మా. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అండ్ ఇంపార్టెంట్ అప్లికేషన్ అని చెప్పచ్చు. ఇక్కడ ఒక స్మాల్ పెండులం ఉంది, లెంత్ ls, స్మాల్ టైం పీరియడ్ ts. పెద్ద పెండులం ఉంది, పెద్ద లెంత్, లార్జ్ లెంత్, అలాగే లార్జ్ టైం పీరియడ్. దీని టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది, దీని టైం పీరియడ్ తక్కువ ఉంటుంది. ఈ రెండింటిని సేమ్ ఫేజ్ దగ్గర వదిలేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండింటిని వాటి ఎక్స్ట్రీమ్ దగ్గర వదిలేస్తే అవి అలా ఆసిలేట్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. ఎంత టైం తర్వాత రెండు ఒకటేసారి వాటి ఎక్స్ట్రీమ్ దగ్గర ఉంటాయి? అర్థమవుతుందా? క్వశ్చన్ ఏంటంటే, బోత్ లెఫ్ట్ ఎట్ సేమ్ ఫేజ్, ఒకటే ఫేజ్ దగ్గర, అంటే ఎక్స్ట్రీమ్ దగ్గర అయినా వదిలేయచ్చు, లేకపోతే మీన్ పొజిషన్ దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా ఒక సేమ్ ఫేజ్ దగ్గర మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రీమ్స్ తీసుకున్నాను. ఎక్స్ట్రీమ్స్ దగ్గర వదిలేస్తే అవి ఆసిలేట్ అయ్యి వస్తాయి ఇలాగా. కానీ ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేస్తుందా? చేయదు. ఎందుకంటే దీనికి టైం ఎక్కువ పడుతుంది కదా, ఎక్కువ టైం పడుతుంది. సో ఎంత టైం తర్వాత రెండు మళ్ళీ ఒకటేసారి ఎక్స్ట్రీమ్ దగ్గర ఉంటాయి అంటే ఆఫ్టర్ వాట్ టైం both will have same phase again. అది రెండు మళ్ళా ఫస్ట్ సిచ్యువేషన్కి ఎంత టైం తర్వాత వస్తాయి? క్వశ్చన్ ఇస్ సింపుల్. మళ్ళీ ఒకసారి చూడండి. ఒక SHM చేసే చిన్న పెండ్లం ఉంది, పెద్ద పెండ్లం ఉంది. రెండింటిని ఒకటేసారి ఎక్స్ట్రీమ్ దగ్గర వదిలితే అవి ఆసిలేషన్ స్టార్ట్ అయ్యాయి.
ఎంత టైం తర్వాత అవి రెండు మళ్ళా ఎక్స్ట్రీమ్ దగ్గరికి వస్తాయి, మళ్ళీ ఒకటేసారి ఎక్స్ట్రీమ్ దగ్గరికి వస్తాయి, ఒకటేసారి రావాలి. అది ఇది టీఎస్ చేస్తుంది, టైం పీరియడ్ టీఎస్లో వచ్చేస్తుంది, ఇది టీఎల్ చేస్తుంది, ఇది ఎక్కువ టైం పీరియడ్. సో దీనివల్ల మనకు స్పీడ్గా వచ్చేస్తుంది దగ్గరికి, ఇది స్లోగా వస్తుంది, ఎందుకంటే ఎక్కువ టైం పీరియడ్గా స్లోగా వస్తుంది. అర్థమవుతుందా? సో ఎంత టైం తర్వాత ఇవి రెండు మళ్ళా కలుసుకుంటాయి, మళ్ళీ ఒకటే ఎక్స్ట్రీమ్ దగ్గరకు వస్తాయి. సో మళ్ళీ ఎప్పుడు రెండింటికి సేమ్ ఫేజ్ ఉంటుంది, సేమ్ ఫేజ్ దగ్గర స్టార్ట్ అయినాయి మళ్ళీ సేమ్ ఫేజ్ రావాలంటే ఎట్లా అని అడిగాడు. నేను ఎక్స్ట్రీమ్స్ తీసుకుంటున్నాను ఈజీగా అర్థం కావడం కోసం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది n ఆసిలేషన్స్ చేసిన తర్వాత సేమ్ ఫేజ్కి వచ్చింది. ఎన్ని ఆసిలేషన్ చేసింది పెద్దది, n ఆసిలేషన్స్. సో లెట్ ఆఫ్టర్ n ఆసిలేషన్స్ ఆఫ్ లార్జ్ pendulum they are at same phase. అంటే ఇది n ఆసిలేషన్స్ చేసిన తర్వాత, n అంటే 10 ఆసిలేషన్స్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆసిలేషన్స్ చేసిన తర్వాత ఇవి రెండు కూడా ఒకటే ఫేజ్కి వచ్చినాయి అనుకుంటే ఇది ఎన్ని ఆసిలేషన్స్ చేస్తుంది? ఎక్కువ చేస్తుంది, తక్కువ చేస్తుంది? ఎక్కువ చేస్తుంది, ఎందుకంటే దీని టైం పీరియడ్ తక్కువ కదా, తప్ప తిరిగిపోతా ఉంటుంది. ఎన్ని ఎక్కువ ఆసిలేషన్స్ చేయొచ్చు? చాలా జాగ్రత్త. ఇప్పుడు పెద్దది ఒక ఆసిలేషన్ చేసేటప్పటికి చిన్నది ఏం చేస్తుంది? ఒక ఆసిలేషన్ చేసేసి థర్డ్ ఆసిలేషన్స్లో చిన్న మొక్క చేస్తుంది, నెక్స్ట్ ఆసిలేషన్లో చిన్న మొక్క చేస్తుంది, ఎందుకంటే దీని టైం పీరియడ్ తక్కువ కదా, ఇంకొంచెం ఎక్కువ ఆసిలేషన్ చేస్తుంది. ఇది మళ్ళీ వెళ్ళి సెకండ్ ఆసిలేషన్ కంప్లీట్ చేసేటప్పటికి, దీని సెకండ్ ఆసిలేషన్ కంప్లీట్ చేసేటప్పటికి ఇదేం చేస్తుంది? నెక్స్ట్ ఆసిలేషన్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకొంచెం ఎక్కువ మొక్క చేస్తుంది. సో ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలన్నీ కలిపి దీని యొక్క ఒక్క ఆసిలేషన్ అయితే అప్పుడు రెండు కూడా ఒకటేసారి వస్తాయి. మళ్ళీ ఇంకోసారి ఇది ఒక్క ఆసిలేషన్ చేసేటప్పటికి ఇది ఒక ఆసిలేషన్ చేసి ఇంకొంచెం మొక్క ఎక్కువ చేస్తుంది. ఇది మళ్ళీ ఇంకో ఆసిలేషన్ చేసేటప్పటికి ఇది ఇంకొంచెం మొక్క ఎక్కువ చేస్తుంది. ఆ మొక్కలన్నీ కలుపుకుంటా వచ్చి దీని యొక్క ఒక్క ఆసిలేషన్ అయితే ఇది మళ్ళీ ఎక్స్ట్రీమ్ దగ్గరికి వస్తుంది కదా, ఇది ఎక్స్ట్రీమ్కి వచ్చేటప్పటికి ఇది కూడా ఎక్స్ట్రీమ్కి వస్తుంది. అంటే ఇది n ఆసిలేషన్స్ చేస్తే, అంటే రెండు ఒకసారికి వచ్చేటప్పటికి n ఆసిలేషన్స్ చేస్తే ఇది ఒక్క ఆసిలేషన్ ఎక్కువ చేస్తుంది. అంటే చూడండి, ఇఫ్ ఆఫ్టర్ n ఆసిలేషన్స్ ఆఫ్ లార్జ్ pendulum దే ఆర్ ఎట్ సేమ్ ఫేజ్, దెన్ small one does n+1 oscillations. very important. ఇది అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే గుర్తుపెట్టుకోండి. పెద్దగా అంటే కొంచెం బుర్ర గట్టిగా తిరుగుతుంది, బట్ మీరు ఈజీగా ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్పింది ఒకసారి రివైండ్ చేసి చూడండి, మళ్ళీ అర్థమవుతుంది. మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లేదు, మళ్ళీ రివైండ్ చేసుకోవచ్చు, వీడియోనే కదా, మళ్ళీ రివైండ్ చేయొచ్చు. సో ఈ సెంటెన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది n ఆసిలేషన్స్ చేస్తే ఇది n+1 ఆసిలేషన్స్ చేస్తుంది, ఆ తర్వాత రెండు మీట్ అవుతాయి. ఆ n ఏంటి, ఎలా కనుక్కోవాలి అది చూద్దాం, ఇది నోట్ చేసుకోండి. సో ఒక టైం t తర్వాత రెండు మళ్ళా మీట్ అయినాయి. ఈ లూప్లో ఒక పెద్దదేమో n ఆసిలేషన్స్ చేసింది, చిన్నదేమో n+1 ఆసిలేషన్స్ చేసింది. అంటే పెద్దది n ఆసిలేషన్స్ చేసిందంటే ఎంత టైం చేసినట్టు? t = n × TL అనొచ్చా? TL అంటే టైం పీరియడ్ ఆఫ్ పెద్దది, లార్జ్ వన్. n ఆసిలేషన్స్ చేసింది కాబట్టి ఎంత టైం అంటే n × TL అనొచ్చు. అలాగే చిన్నది ఎంత చేసింది? n+1 × TS, ఎందుకంటే అది n+1 ఆసిలేషన్స్ చేసింది, దానికి టైం పీరియడ్ TS. కాబట్టి ఇప్పుడు దీని రిలేషన్ n కావాలనుకోండి, n+1/n = TL/TS, అంటే 1+1/n TL/TS, అంటే 1/n TL/TS -1, అంటే n TS/TL - TS. అంతేనా? అది ఓకేనా? సో ఈ విధంగా మనం n కనుక్కోవచ్చు అనమాట. కానీ ఈ ఫామ్లో గుర్తుంటుందా? గుర్తుండదు, గుర్తుంచుకోవాల్సిన పని కూడా లేదు. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇది n × TL = n+1 × TS. పెద్దది n చేస్తే చిన్నది ఏం చేస్తుంది? n+1 చేస్తుంది. అయితే టైమ్స్ ఇవ్వచ్చు, లేదా లెంత్స్ ఇవ్వచ్చు. లెంత్కి టైంకి రిలేషన్ ఏంటి? టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు L కదా, √L కదా. సో n = దీని బదులుగా LS/√LL - √LS ఇలా కూడా రాసుకోవచ్చు. టైం పీరియడ్స్ ఇవ్వచ్చు, లెంత్లు ఇవ్వచ్చు. లెంత్లు ఇచ్చాడు అనుకోండి, ఆ విధంగా నోట్ చేసుకోవచ్చు. నోట్ చేయండి.